హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ వీడియో ఇది మన శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి రోజుని గుళ్ళో భజనలు జరుగుతాయండి. నైట్ 24 hours చేస్తారనమాట. అప్పుడు భజన నేర్చుకోవడం వల్ల భజన అంటే చాలా ఇష్టం. అందుకని గుళ్ళోకి వెళ్ళామండి. లింగోద్భవ టైంలో దర్శనం కూడా చేసుకోవచ్చు స్వామివారికి అని వెళ్ళి 12 గంటలకైతే దేవుని దర్శనం అయితే చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అంతా మేము వెళ్ళేసరికి అక్కడ గుళ్ళో ఉన్నారు. చూసారా, శివాలయం అన్నమాట అండి. అయితే అప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తున్నారండి. ఆ రోజు పొద్దుపోయిన తర్వాత అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. 108 సార్లు తిరుగుతారు కదా గుడి చుట్టూ, ప్రదక్షిణలకే తిరుగుతున్నారు. కొంతమంది అయితే శివలింగాన్ని బయట మాకు ఒక శివలింగం ఉంటుందండి. ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే నీళ్ళతోటి ఒక్కొక్కరు 9 బిందెలు, ఒక్కొక్కరు 3 బిందెలు, ఒక్కొక్కరు 108 బిందెలు అలాగా శివలింగంకి పట్టుకెళ్ళి నీళ్లు పోస్తున్నారనమాట. చూసారా, అందరూ 12 అయిందని వచ్చి దండం పెట్టుకుంటున్నారు శివుడికి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఆ పక్కనే వినాయకుడు కూడా ఉంటారండి. ఆ పక్కనేమో బాలా త్రిపుర సుందరీదేవి ఉంటారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అండి, శివునికి పంచదారతో అభిషేకం చేస్తారనమాట అండి. పంచదారతోనే ఉంటారు స్వామి. పొద్దుట శుభ్రం చేస్తారనమాట. చూసారా, ఈ అమ్మాయి అయితే శివలింగానికి నీళ్లు వేస్తుందండి. 108 అనుకుంటా, చాలాసార్లు తెచ్చింది. అయినా కూడా దంపతులు ఇద్దరుని నీళ్లు తెచ్చి ఆ శివలింగానికి అర్పిస్తున్నారనమాట అండి. అదనమాట అండి శివరాత్రి రోజు మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న శివాలయం. చూసారా అండి, ఇది మా ఊరు శివాలయం అండి. చాలా చక్కగా చేస్తారు పూజలు విని. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి. చూసారా, శివుడిని పంచదారలో కొలువై ఉన్న ఈశ్వరుడు. ఓం నమ శివాయ.